అందరూ కూడా రేపు మందేసుకోవచ్చు. గోడలు కాదు చేతులు కట్టుకున్నాకనే మందేయాలి. అందుకోసం విన్నారా విన్నారా? గొడవ కొందరు బీర్ పెట్టుకోరు మంచిగా బీర్ పెట్టుకోరు రాజీ ఇచ్చేసిందా? కానీ నలవద్దు కూర్చో. చదివా అందరికి ఇష్టం ఉంటుందమ్మా. చేయకుంటారు వరకు సార్ సెన్సాక్ అందరికి ఒక్కొక్కటి రా. సార్ సెన్సాక్ లో దగ్గర ఇటు రాదు పైకి రామ్మా. రాదు దాని వెనకాల సెన్సాక్ వేసుకుంటారా? కింద పొమ్ముంటే ఒకరు కింద పొమ్ముంటే కందరు 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 భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అంతేనా అంతేనా? ఇవాళ బిడ్డంటే వాయే నువ్వు 2 రోజులు కాపాడకపోతే వాటి మాత్రం ఊరు లేదు చెప్తున్నా. పోయాడు మంచి అవకాశాన్ని ఇచ్చారు. 21 మందికి ఉచితంగా ఆపరేషన్ చేసే అవకాశం ఇచ్చారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సేవ చేయాలంటే కూడా అవకాశాలు రావాలి. అట్లా మీరు కూడా నాకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో చూపు లేని వాళ్ళు ఒక్క భారతదేశంలో సగం మంది ఉన్నారు. అంతమంది ఉన్నారు. అందుకే ఎన్ని చేసినా కానీ ఇంకా చాలామంది చూపు తక్కువ వస్తున్నారు. 34 ఏళ్ళకి వెళ్ళి నేను ఫస్ట్ మెట్పల్లి దవాఖాన పెట్టినప్పటికెళ్ళి శురు చేసినాం. అప్పుడు లయన్స్ క్లబ్ తోటి కావచ్చు, రోటరీ స్వచ్ఛంద సంస్థతోటి కావచ్చు. ప్రభుత్వం కొద్దిగా ఉంటుంది సహకారం, ఇట్లా బాగా ఉండదు, కొద్దిగా ఉంటుంది. అట్లనే ఇప్పుడు మన పాలనగడ్డ దవాఖాన అట్లనే చేస్తున్నాం. దీంట్లో చేసేట్లా నాకు తమ్ముళ్ళ లెక్క విజయ్ డాక్టర్, మేడం,
గీతిక మేడం, అట్లనే మా కాంపౌండర్లు, సిస్టర్ అమ్మలు, మా ఆయమ్మలు చూడు ఎంత మంచిగా ఉంచారు. వాళ్ళు మా అద్దాల దుకాణం పోలు, మందుల దుకాణం పోలు, రక్త పరీక్ష చేస్తారు. అందరు కూడా ఇలా మనకు తోడుకుంటున్నారు. ఆ భగవంతుని దయ ఇప్పటికైతే చేసిన ఆపరేషన్లు కొన్ని వేలు లక్ష దగ్గరికి వస్తున్నాయి, కానీ చేసినాం. అన్నీ కూడా మంచిగా ఉంటున్నాయి. ఏదో ఒకటి 1000-2000 ఒకటి దెబ్బ తగిలించుకోవడం ఏదైనా ఉంటే అయితే ఈ కారణం ఏంటంటే ఒకటి మా తీసుకుంటే జాగ్రత్తలు మేము తీసుకుంటాం, పరికరాలు ఉన్నాయి. మూడవది పరిశుభ్రత, ఇవన్నీ కూడా. అయితే ఇప్పటివరకు మేము ఎట్లా చేసినామో మీరు ఇంటికాడ చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎందుకంటే కన్ను ఆపరేషన్కి ఏదైనా తట్టుకుంటుంది, కానీ దుమ్ము ధూళి మైల తట్టుకోదు. నలవద్దు, చాలా సున్నితం కన్ను. మరి ఉండేటి మనిషికి 2 కన్ను. అందులో షుగర్ బీపీ ఉన్న వాళ్ళకైతే రక్తనాళాలు కూడా వీక్ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు, కొందరు చిన్న వయసులో ఉన్నారు, కానీ చాలా మంది చాలా కుసులు ఉన్నారు. మీరు పిల్లలు, కొడుకులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఖచ్చితంగా చూసుకోవాలి. ఇప్పుడు అంతా యువత వచ్చింది, ఉంటారా ఇంటికాడ? ఆగుతుందా కాదు, లేకపోతే పని ఉంటుంది. మరి మీరు పోయినాక మీ అమ్మకి చెప్తారా, మీ చెల్లెకి చెప్తారా? చెప్పాలి. బిడ్డలు ఎందుకు చిన్న షేర్ అవ్వడం ఒకసారి. అరే ఏం నాకు మీద ఒకటే బిడ్డ, వాళ్ళ మనవరాలు ఏంది మొగలు చెప్పుంటారు. ఇంతమంది బిడ్డలు వచ్చారు, పోతారా ఉంటారా? ఉంటే మీ వదిన పోదు, తీసుకపోతే మీ భర్త ఏమంటాడు, ఇక్కడ చేయిస్తే పోతారా? పోకపోయినా మంచిదే, ఉన్నా మంచిదే. లేకపోతే మీ వదినకో, మీ తమ్మునికో, మీ అన్నకో, మీ అమ్మకో, మీ నాన్నకో, ఆడలేక మూల నేను చెప్పిన 1-2 సార్లు చెప్పాలి. విన్నారా మీరు కూడా? ఇక ఊకే చెప్తే అలా అంటారు, ఊకేం చెప్తున్నావు, మాకు తెలియదు అవసరం చెప్పినావు కదా అంటారు. కానీ చెప్పాలి, లేకపోతే తెలియదు. విన్నారా? అన్నిటికంటే ముఖ్యంగా శుభ్రంగా చేతులు దులుపుకొని వేయాలి. రెప్ప కిందికని మందు వేయాలి. మందు వేసినాక మూత వెంటనే పెట్టాలి. మీరు ఇదివరదాకా రుత్తురు కావచ్చు, మామూలు ఇట్లా తీసి మందు వేసి వెంటనే మూత పెడతాం. ఇది ముట్టద్దు, శుభ్రం. ఇంత మైల అంటిందంటే దీంతో కంటకి ఏంటంటే కన్నుకి ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇన్ఫెక్షన్ అంటే మాకే నిద్ర పడుతుంది, వేరే వాళ్ళకంటే. ఇక పేషెంట్ పరిస్థితి ఏమైతే ఆలోచించు. మొన్నొకరు ఆపరేషన్ చేసినాక 50 రోజులకు దెబ్బతిని వచ్చి వాళ్ళు బాధపడడం, మేము బాధపడడం.